హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము భద్రాచలం పక్కన ఉన్న ఏటపాక దగ్గర మూతిగడ్డ అని చెప్పి ఒక ఒక శివాలయం అయితే ఫేమస్ ఇక్కడ. ఇది కేవలం శివరాత్రి సమయంలోనే మనకి దీని దర్శనం అయితే వీలవుతుంది. ఈరోజు చూస్తున్నారు కదా, నేను వెనకాల టైం అయితే ఈవినింగ్ 6 అయితే అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ నైట్ అక్కడ జాగారం చేయడానికి అయితే వెళ్తున్నారు. చాలామంది దర్శనం కూడా చేసుకుని వస్తారు, మనం చూడవచ్చు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా జనాలు ఎలా వెళ్తున్నారో. ఇది గోదావరి మధ్యలో ఉంటుంది. మన గోదావరి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కేవలం మనకి ఈ టైంలోనే మనకి దర్శనం వీలవుతుంది. మిగతా టైంలో మనకి దర్శనానికి అంత వీలవుతుంది, ఎందుకంటే మిగతా టైంలో గోదావరి ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూడవచ్చు, మేము కూడా ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఈ గోదావరి కొద్దిగా అయితే ఇక్కడ ఉంది, దీన్ని అయితే దాటుకొని ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. కూడా వెళ్దాం మరి. నేను కూడా ఫ్యామిలీతో ఉన్నాను, మా పిల్లల్ని ఎత్తుకొని అయితే ఇప్పుడు నేను దాటాలి కాబట్టి వీడియో తీయడానికి అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను అటుపక్క వెళ్ళి అయితే నీకు వీడియో చూపిస్తాను అక్కడ ఎలా ఉన్నది అన్నది. నేను ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ రావడం. చూద్దాం మరి, ఆ శివాయిని దర్శించుకొని అయితే వద్దాం మనం వెళ్ళి. లేకపోతే నువ్వు నడుతా సరే, చూస్తాను కదా ఎలా నడుస్తావు. అక్కడ కొద్దిగా లోతుంది, అక్కడే తడుస్తున్నాయి, బట్టలు తడిస్తే. ఉన్నదంతా పర్లేదు, ఇలా ప్లెయిన్గానే అనిపిస్తుంది. మనం అయితే వాటర్ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాం. మనం అయితే చూడవచ్చు ఇక్కడ భక్తులు ఎంతమంది వస్తున్నారో. చెప్పాలంటే కొన్ని వేల మంది అయితే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు, మనం చూడవచ్చు చుట్టుపక్కల. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ జాగారంకి అయితే వస్తున్నారు. నైట్ అంతా ఇక్కడ ఉండేటట్టు వాళ్ళు సామాను గట్ట అన్ని తెచ్చుకుంటున్నారు. మేమైతే సక్సెస్ఫుల్గా వాటర్ అయితే దాటొచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మేము మళ్ళీ దర్శనం చేసుకుని అయితే మేము తిరిగి వెళ్ళాలి. చీకటి పడుతుంది, అలా వీడియో తీయడానికి కూడా అవ్వకపోవచ్చు. గుడి దగ్గర కూడా నేను చూపిస్తాను కొద్దిగా, ఎంత వీలైతే అంతవరకు. ఓకే మరి, హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. మనం ఈ గుట్ట ఎక్కేటప్పుడైతే ఒకటి గమనించవచ్చు, ఎందుకంటే గుట్ట నిండా మొత్తం ఇసుక అయితే ఉంది. అంటే మనం వరద వచ్చినప్పుడు ఇదంతా నిండిపోయి ఉంటుంది, గోదావరి ఫుల్గా వెళ్ళినప్పుడు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, మన వర్షాకాలం అయితే ఇది మనకి గుడి దాదాపు మునిగే ఉంటుందని మనకు అర్థమవుతుంది కదా. మేము గుడి దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు చీకటి పడుతుంది. ఈ గుడికి అయితే కాకతీయుల కాలం నుండి ఒక 600 ఏళ్ళ చరిత్ర ఉందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మేమైతే దర్శనం అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామిగా మనకైతే దర్శనం అయితే లభిస్తుంది. సంతానం లేని వాళ్ళు మడి కట్టుకొని రాత్రంతా శివరాత్రి రోజున దేవుడి సన్నిధిలో నిద్ర చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇంకపోతే ఈ మహాశివరాత్రి దినాన ఈ మహాశివాలయాన్ని దర్శించుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఆ శివాలయాలలో మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేనైతే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.